కొన్నిసార్లు నేను విశ్వాస పరీక్షలో ఉంచినప్పుడు నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు. నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు. ఆశ్చర్యం కలిగింది, కానీ జరిగింది. నిన్ను విశ్వాస పరీక్షలో ఉంచినప్పుడు ఏబు లైఫ్ ఇది నీకు సాక్ష్యం. ఏబుకు అంతమంది ఉన్నారు నాకు తెలియదు. చివరి అధ్యాయంలో పోతే కానీ అర్థం కాల. అక్క చెల్లెండు ఉన్నారంట, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారంట. కష్టాలన్నీ తీరి దేవుడు రెండంతలుగా ఏబును ఆశీర్వదించినాక వచ్చి ఒక్కొక్కళ్ళు ఉంగరాలు పెడుతున్నారంట ఏబుకి. ఇంటికి పోయా చదవండి, ఏబు గ్రంథం చివరి అధ్యాయం చదవండి. ఎవరు నాయన అన్ని బాధలు పడుతున్నారు వీళ్ళందరూ ఇటు పోయారని నాకు ఆశ్చర్యం. దేవుడు నిన్ను కొలిమిలో పెట్టి తుప్పంతా వదలగొడుతున్నప్పుడు నిన్ను ఆదరించి ఓదార్చడానికి నీ సొంత వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు. స్తోత్రం. గతి లేదు, దిక్కు లేదు, ఆయన ఒక్కడే నీకు. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వేదన పడకండి. కొలిమిలో అది భాగమని గుర్తుపెట్టుకో. నీ విశ్వాస పరీక్ష నీ శ్రమకాలం తీరిన తర్వాత, నీ శోధన కాలం సంపూర్తి అయిన తర్వాత, నీ విశ్వాసం నిలబెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు. ఏమని తెలుసా? ఎంత లేసి బాధలు పొందితివి, ఎంత లేసి బాధలు పొందితివి, ఎంత అల్లాడితివి అని ఏబును పట్టుకొని ఏడ్చారంట. పాపం అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఇటుపేరు అర్థం కాల. పరిస్థితులన్నీ మారిపోయి దీవించబడ్డ తర్వాత వచ్చి ఇన్ని బాధలు పడ్డావని అప్పుడు ఇస్తున్నారంట ఉంగరాలు. అదే కష్టాల్లో ఉన్నప్పుడు ఉంగరాలు అయితే శుభ్రంగా అమ్ముకొని పట్టు పోసుకునేవాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షలో భాగం. వెనకడుగు వేయొద్దు. ఎవరు నీకు సమీపంలో ఉన్నా, ఎవరు విసర్జించినా యేసున్నాడు నీకు, ఆయనకి వెళ్ళే చూడు అంతే. అంతేగాని కృంగిపోయి దిగులు పడి విచారపడి వెనక్కి తిరగొద్దు. విశ్వాసాన్ని కొనసాగించుకో. ఒరిజినల్ విశ్వాసం సుఖాలలో భోగాలలో కాదు, కష్టాలలోనే నాణ్యంగా బయటపడింది. ఇన్ని బాధలు పడ్డాను, ఆ దేవుని వదిలిపెట్టట్లేదంటే నేను వదలను. ఏబు భార్య ఏమని తెలుసా? బుద్ధి లేదా? ఇంకా దేవుడు అంట. ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, పొలాలు పోయినాయి, దాస్ జనాంగం పోయారు, పిల్లలు కూడా పోయారు, ఒళ్ళు ఆరోగ్యం చెడిపోయి రోగగ్రస్తుడు పోయి ఆవంతున జలేసి గోక్కుంటా కూడా సిగ్గు లేకుండా ఇంకా దేవుడికి స్తోత్రం అంట. స్తోత్రం. దేవుణ్ణి పొగుడుతున్నావు, పట్టించుకోడు, తిట్టి సావు అంతే. ఏమన్నాడు తెలుసా? అది ఒరిజినల్ విశ్వాసం అంటే. ఏమాయ్, ఇన్ని రకాల మేలులు ఇచ్చినప్పుడు అన్నీ అనుభవించాము, ఒక కీడు అనుభవింపచ్చా కదా? మేలుకే దేవుడా, కీడుకు దేవుడు కదా? మూర్ఖురాల. నాకు మేల్లోనే కాదు కీడులో కూడా నా దేవుడే. ఏవి పట్టు? రెండంతల దీవెన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టు వదలొద్దు. క్లియర్గా అర్థమైంది కదా? కొంతమంది ఉన్నారు ఈ విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పాడు పౌలు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథం చూడగలిగితే, ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఒక్క మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడు. అట్టి మనస్సాక్షిని కొందరు 18 నుంచి చదివితే ఇంకా మంచి మాట ఉంది. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మళ్ళీ చదువు. అదే, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. అది మంచి పోరాటం పోరాడాలయ్యా. విశ్వాసాన్ని కలిగి ఉండు, మంచి మనస్సాక్షి కలిగి ఉండా. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనైను అలెగ్జాంద్రును ఉన్నారు. హుమేనైను అలెగ్జాంద్రు అనే వాళ్ళు చాలా ఆత్మీయులట, విశ్వాస సంబంధులట. కానీ కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వారి విశ్వాసం ఓడ బద్దలైపోయిందట. వెనక్కి జారిపోయారట, ప్రభుని వదిలేశారట. వాళ్ళ పేర్లు చెప్పాడు. హుమేనైను
అలెగ్జాందర్ అనే పేర్లు కలిగిన వాళ్ళు ఒకప్పుడు పౌలుతో సహా నడిచి అద్భుతమైన ఆత్మీయతను కలిగి విశ్వాసాన్ని కలిగి ఉన్నాళ్ళు. కొద్ది కాలం తర్వాత ప్రభువును వదిలేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు వెనక్కి సారిపోయారని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. కొంపదీసి మీలో అలాంటి బలహీనలు ఎవ్వరూ లేకుండా చూసుకోండి. నీ విశ్వాసం ఓడబద్దలైనట్టు ఉండటం కాదు, బండ మీద వేయబడిన పునాది వలె స్థిరంగా ఉండాలి. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా యేసును వదలొద్దు, యేసునందలి విశ్వాసం వదలొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా కొద్ది కాలమే నేను మర్చిపోవద్దు. ఆ శ్రమలన్నీ ఎలాంటివో తెలుసా? రైలు ఇంజన్ లాంటివి. ఫస్ట్ గూడ్స్ వెనక, ముందేమొచ్చిద్ది? ఇంజన్ వచ్చిద్ది. ఇంజన్ ఫస్ట్ వస్తుంది. ఇంజన్ నీకు శ్రమ అనుకో. ఇంజన్ ముందు స్టేషన్లోకి ఎంటర్ అయ్యి తర్వాత వెనక ఏముంటాయి? బారుకి గూడ్స్ నుండి ఏముంటుంది? సరుకు, దీవెనలో. ఇంజన్ లాగా శ్రమ వస్తుంది. శ్రమ ఎంత? ఇంజన్ ఎంత? గూడ్స్ ఎంత? ఓయమ్మ, ఒక్కొక్క రైలు చూసాను నేను. గూడ్స్ రైలు 40 పెట్లు, 50 పెట్లు, 60 పెట్లు. నేను అక్కడక్కడ రైలు ఆగినప్పుడు, నేను రైలు వస్తున్నప్పుడు గేట్ వేస్తారు కదా, కూర్చొని ఒట్టిగా ఉండదు, పెట్టి లెక్కేస్తూ ఉంటా. మీకుంది అలవాటు? అందరికి ఉందా? ఒరే, అందరు నా పిచ్చోళ్ళే. సరే, 1, 2, 3 అని లెక్కేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి 40 పెట్లు, 50 పెట్లు, 60 పెట్లు ఉంటుంది గూడ్స్. అప్పుడు అనుకుంటాను అన్నమాట, ఈ ఇంజన్ అంత స్థాయిలో శ్రమ అనుభవిస్తే ఇన్ని పెట్లంత ఆశీర్వాదాలు వస్తాయి కదా అని. దేవునికి మహిమ. పట్టజాలనంత దీవెన. శ్రమ తీరిన తర్వాత సమృద్ధి అయిన మేలు. ఆ సమృద్ధి నీకు ఇవ్వబోయేటప్పుడు కొంచెం కరువు చూపిస్తాడు, కఠినమైన కరువు. ఆ కరువులో విశ్వాసాన్ని కాపాడుకుని నిలబడ్డావా? ఇక కరువు కాలం తీరిపోయేంత వరకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం వస్తానే ఉంటుంది. ఇక